వైసీపీ హయాంలో మద్యం కుంభకోణాన్ని నడిపించిన రాజ్ కేసిరెడ్డిని సిట్ సిబ్బంది పట్టేసుకున్నారు. ఇప్పటికీ 4 సార్లు విచారణకు డుమ్మా కొట్టి హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఆయన ఎత్తును చిత్తు చేశారు. సోమవారం సాయంత్రం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రాజ్ కేసిరెడ్డిని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. రాత్రికి రాత్రే ఆయనను విజయవాడకు తరలించారు. 4 సార్లు విచారణకు డుమ్మా కొట్టిన ఆయన ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి చివరకు విజయం సాధించారు. శుక్రవారం రాజ్ కేసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన వెంటనే పోలీసులు ఏమడిగారు అంటూ రాజ్ కేసిరెడ్డి తన తండ్రిని వాట్సాప్ ద్వారా ఆరా తీశారు. అప్పటికే ఉపేందర్ రెడ్డి ఫోన్పై నిఘా వేసిన సిట్ సిబ్బంది ఆ మెసేజ్ గోవా నుంచి వచ్చినట్లు గుర్తించారు. లొకేషన్ తెలియడంతో గోవాకు వెళ్లి ఆయనను పట్టుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి ఒక బృందం గోవాకు చేరుకుంది. అయితే జగన్ హయాంలో వైపీఎస్ గా పనిచేసిన ఒక పోలీస్ అధికారి వెంటనే రాజ్ కేసిరెడ్డిని అప్రమత్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డికి కల్పించినట్లు తనకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని ఆయన వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఆయనకు తక్షణ ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన వ్యూహాత్మకంగా ఒక ఆడియో రిలీజ్ చేశారు. మంగళవారం సిట్ ముందు విచారణకు హాజరవుతానని అందులో తెలిపారు. అయినా సరే పోలీసులు గోవాకు బయలుదేరారు. అక్కడ రాజ్ కేసిరెడ్డి ఫోన్ చివరి లొకేషన్ వద్దకు వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. ఆయన గోవా నుంచి హైదరాబాద్కు చెక్కేసినట్లు గుర్తించారు. రాజ్ కేసిరెడ్డి పోలీసులను ఏమార్చేందుకు మరో ఎత్తు వేశారు. రాజేష్ రెడ్డి పేరుతో నకిలీ ఐడీతో గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్కు చేరుకున్నారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో దిగగానే అదుపులోకి తీసుకునేందుకు సిట్కు చెందిన మరో బృందం సిద్దమైంది. సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం అరైవల్ గేట్ ముందు అధికారులు వేచి చూస్తున్నారు. అయితే రాజ్ కేసిరెడ్డి పథకం వేరు. ఆయన హైదరాబాద్ నుంచి చెన్నైకి మరో టికెట్ బుక్ చేసుకున్నారు. బహుశా చెన్నై నుంచి విదేశాలకు చెక్కేయాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డి ఎంతకీ బయటకు రాకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయం పోలీసులు అధికారుల సహకారంతో లోపలికి వెళ్లారు. అక్కడ రాజ్ కేసిరెడ్డిని గుర్తించి తక్షణం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మరో హైడ్రామాకు తెరలేపారు. విజయవాడలో విచారణకు హాజరవుతాను, నన్ను వదిలేయండి అని పదే పదే కోరారు. పోలీసులు ఆయన మాటల్ని వినిపించుకోలేదు. అరెస్టు చేస్తున్నట్లు ఆయన తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సాయంత్రం రాత్రి 11 గంటల సమయంలో ఆయనను విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఇవాళ సిఐడి కోర్టులో హాజరుపరచనున్నారు.